16 టాపిక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మొదలుకొని ఎర్రర్స్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్ అనేటటువంటి టాపిక్ వరకు. ఇక దీనికి సంబంధించినటువంటి పెడగాజీ రిలేటెడ్ టాపిక్స్ కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో మల్టిపుల్ సబ్ యూనిట్స్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. దీని తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఫోనెటిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇవన్నీ దాదాపుగా పెడగాజీ రిలేటెడ్ టాపిక్స్ అన్నింటిలో కామన్గా ఉండే ఏరియాస్ అధికంగా ఉంటున్న పరిస్థితులలో ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించినటువంటి పెడగాజీలో సెపరేట్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఐడెంటికల్గా ఉన్న టాపిక్స్ ఏమున్నాయి గమనించుకొని ప్రిపేర్ అయితే మనకు ఒకటే ఓవరాల్ సబ్జెక్టుగా దీన్ని మనం కన్సిడర్ చేసుకొని తక్కువ సమయంలోనే ఎక్కువ సిలబస్ని కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టీచింగ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అనేటటువంటివి దాదాపుగా అన్ని సబ్సెక్షన్స్లలో మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి అలాంటి సందర్భాలలో ఒక్కొక్క సబ్జెక్టుకి ప్రత్యేకమైనటువంటి టీచింగ్ మెథడ్స్ ఏంటి, అదేవిధంగా అన్నిటికీ సిమిలర్గా ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి కనుక లిస్ట్ అవుట్ చేసుకోగలిగితే మనకు సిలబస్ అనేది చాలా ఈజీగా ముందుకు రన్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది.